ఆ విభీషణుడు కూడా ఎంత తెలియగలవాడో తెలుసా? ఎవరో విభీషణుడు రామకోటి రాసేవాడంట. రామ 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 అని చెప్పి రామకోటి రాసేవాడంట. ఎవరో ఉంటారు కదా పితూరులు చెప్పేవాళ్ళు, వాళ్ళకి 24 గంటలు అదే పని, వీళ్ళకి అది చెప్పడం వాళ్ళకి ఇది చెప్పడం, ఏదో సంథింగ్ వాళ్ళకి దాంట్లో ఆనందం ఆహారం అదేనమాట. సో వాళ్ళు వెళ్ళిపోయి భక్తుల్లో కూడా ఉంటారు. సో వాళ్ళు వెళ్ళిపోయి రావణాసురుడికి చెప్పారంట. రావణాసురుడికి, అయ్యా ఎటువంటి సోదరుడయ్యా నీకు, నీ శత్రువు నామకోటి రాస్తా ఉన్నాడు నీ సోదరుడు అన్నాడు. అట్లాంటిదే ఉండదు అన్నాడు. భలేవాడే, కావాలంటే మీరు వెళ్ళి చూడండి అన్నాడు. వెళ్తేసరికి ఈయన సీక్రెట్కి వెళ్ళాడంట. వెళ్ళేసరికి విభీషణుడు శుభ్రంగా కూర్చొని ఇక వ్యాసపలకంలాగా పెట్టుకొని రామ 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 ఏమై అనలేరు మీరు? రామ 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 రాసుకుంటా ఉన్నాడు. వీడు దశకంఠుడికి ఒళ్ళంతా వణికిపోయిందనమాట. వాళ్ళు చెప్పింది నిజమే, దుర్మార్గుడు రామ 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 అని చెప్పి రాస్తా ఉన్నాడు. ఏ విభీషణ, ఎంత ద్రోహం చేస్తున్నావు అన్నకు, నువ్వు నా శత్రువు యొక్క నామాన్ని రాస్తావా నువ్వు అని చెప్పాను. అప్పుడు విభీషణుడు ఏం డిస్టర్బ్ అవ్వదు, కూల్గా, అన్నగారు అపార్థం చేసుకుంటున్నారండి మీరు. ఏం అపార్థం? కళ్ళ ముందు కనిపిస్తుంటే కూడా ఇంకా అపార్థం, అది నాటకాలు వేస్తావా అది? లేదు లేదు అన్నగారు, మీరు వదిన గారు ఆది దంపతులు. రా అంటే రావణుడు, మా అంటే మండోదరి, రెండూ కలిపి రాసుకుంటూ ఉన్నారు. మీరు వదిన గారు ఆది దంపతులు, రా అంటే రావణుడు, మా అంటే మండోదరి, ఆ రెండు కలిపి షార్ట్ కట్లో రాసుకుంటున్నాను. అంతేగాని రామగీమ ఎవరో నాకు అసలు తెలియదు. మీ యొక్క నామాలకు ఉన్నటువంటి మొదటి అక్షరాలతోటి రాసుకుంటూ ఉన్నాను. అప్పుడు ఈయన ఊపిపోయాడు. అవునా అవునా, నా పేరు మీ వదిన పేరా? అంతకంటే ఇంకేముంది అన్నగారు అన్నాడు. ఇంకా బాగా రాసుకో అని చెప్పేసి ఇంకా బాగా రాసుకోవాలి. సో మనం కూడా ఏంటి అంటే, ఎవరన్నా భక్తిలో మనకి ఏదైనా ఆటంకం కలిగించడానికి వచ్చినప్పుడు ఇట్లాగ తెలివిగా తప్పించుకోవాలి. ఏంటి, ఏదో ఒక రకంగా భక్తిని మాత్రం వదలను. సో అందుకని అంటే దురదృష్టవశాత్తు ఏంటి అంటే, ఈ మాయ మనల్ని పూర్తిగా వదిలిపెట్టలేదు. మన పరిస్థితి ఏంటి అంటే, గోడ మీద పిల్లి మనం రెండు పక్కల రోజుసేపు అటు చూస్తాం, రోజుసేపు ఇటు చూస్తాం. అరే భక్తి బాగుంది అనిపిస్తుంది, ఈ లోపల మళ్ళీ భౌతిక జగత్తు కూడా బాగుంది, కొంచెం ఎంజాయ్మెంట్. సో గోడ మీద పిల్లిలాగా మన చైతన్యం ఉంటుందన్నమాట. ఒక్కోసారి ఏమవుతుంది అంటే, మాయ ఆమె యొక్క శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు టక్కన అటు పక్కకి లాగేస్తుంది. మళ్ళా ఆ పక్కకు గోడ మాయ పక్కకు దూకిన తర్వాత మళ్ళా కష్టంగా ఎక్కి కూర్చొని ఇటు దూకాలంటే మళ్ళీ ఈ లోపల మళ్ళీ అటు సైడు లాగుతూ ఉంటుంది. సో అందువల్ల మనం ఏంటి అంటే, భగవద్భక్తుల యొక్క సాంగత్యాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. అది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకనే చైతన్య మహాప్రభు చెప్పారు. ఆయన ఏమన్నారు అంటే, వైష్ణవ ఆచారం ఏంటి? అసత్సంగ త్యాగో ఈ వైష్ణవాచార. అసత్సంగ త్యాగం అంటే భక్తుల్లో కూడా అసత్సంగం ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు మనల్ని ప్రభు ఇట్లా అవన్నీ ఇంటే ఏమవుతుంది, మన భక్తి వెనక్కి తగ్గిపోద్ది కదా. సో అటువంటి సందర్భంలో కూడా మనం ఏంటి అంటే, నాయన నాకు అవన్నీ దేనికి ఏదైనా కృష్ణుడి గురించి ఉంటే చెప్పు. నిన్న ఒక భక్తుడు వచ్చాడు, నర్సీపూర్ ఎక్కడి నుంచో, వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి ఏదో ఒక చిన్న టెంపుల్ లాగా కట్టడానికి ప్రయత్నం చేస్తారు. అదేదో ఇస్కాన్కి ఇస్తామని చెప్పి వచ్చారు. ఆయన, మీరు 16 మాలలు చేస్తున్నారంటే, ఒకప్పుడు చేసేవాడిని ఇప్పుడు మానేశాను అన్నాడు. ఎందుకు మానేశారు అన్నాడు అంటే, ఏదో చెప్పాడు. నేను ఒకటి చెప్పాను, మొట్టమొదట మన అందరం కూడా భగవద్భక్తులు సంఘాన్ని, ప్రతి ఒక్క భక్తుడు శుద్ధ భక్తుల్లాగా వ్యవహరించుకోవాలా అని చెప్పి మనం అనుకుంటాం. అది కరెక్ట్ కాదు. ఎందువల్ల అంటే, ప్రభుపాదుల వారు స్పష్టంగా చెప్పారు, ఇది ఒక ఆధ్యాత్మిక ఆసుపత్రి అన్నారు. ఆసుపత్రికి వెళ్ళి మనం ఏంటయ్యా ఇక్కడ పేషెంట్లు ఉన్నారు, పేషెంట్లు ఎందుకున్నారు ఇక్కడ? మరి హాస్పిటల్లో పేషెంట్లే ఉంటారు.
సో ఇక్కడ కూడా అక్కడ ప్రభుపాదులు వారు చెప్పారు శరీరానికి చికిత్స, ఇక్కడ చైతన్యానికి చికిత్స. ఇక్కడ చైతన్యానికి చికిత్స. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి లోపం ఉంటుంది. మనం ఏంటి అంటే మనకేదైనా రోగం ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? ఓపీలో కూర్చుంటాం. మనల్ని డాక్టర్ ఎప్పుడు పిలుస్తాడని వెయిట్ చేస్తూ ఉంటాం. మనతోటి చాలామంది ఉంటారు పేషెంట్లు. మీరు ఎప్పుడన్నా కానీ ఆ పేషెంట్లు అందరి దగ్గరికి వెళ్ళి నీ రోగం ఏంటయ్యా అని ఎంక్వైరీ చేస్తారు. ఎప్పుడైనా చేశారా? చేసుంటే మీరు గ్రేట్. చేయమం కదా. మన రోగం ఏంటో చెప్పుకొని ట్యాబ్లెట్ తీసుకొని ప్రిస్క్రిప్షన్ తీసుకొని వచ్చేస్తాం. కానీ మనం ఇక్కడేం చేస్తామంటే అది చేస్తాము. మన రోగం గురించి మర్చిపోయి ఆ భక్తుడి రోగం ఏంటి, ఈ భక్తుడి లోపం ఏంటి, ఆ భక్తుడి లోపం ఏంటి, ఇంక ఇదే అనమాట. వాళ్ళందరి రోగాలు నెత్తినేసుకొని మనం పెద్ద రోగి అయిపోయి భక్తిని వదిలేస్తాం లాస్ట్. సో అది కరెక్ట్ కాదు. మనం ఎందుకు వచ్చాం? జస్ట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నాం అంటే మన రోగం కుదుర్చుకునే దానికి వెళ్తున్నాం. ఇక్కడ కూడా నన్ను నేను ఉద్ధరింప చేసుకునే దానికి మనం భక్తిలోకి రావాలను. తర్వాత ఇంకొకటి కూడా మనం గమనించాల్సింది ఏంటి అంటే బయట ప్రపంచంలో నాకు నిన్న ఒక బుక్ చదువుతా ఉంటే ఒక అనలైజేషన్ వచ్చింది అనమాట. అదేమని అనిపించింది అంటే మామూలుగా బయట ప్రపంచంలో ఎవడన్నా 1 కోటి రూపాయలు సంపాదించాడు అంటే ఇంకోడు నేను 2 కోట్లు సంపాదించాలి అని పోటీ పడతాడు. ఆడు కారు కొన్నాడు అంటే నేను ఇంకో కారు కొనాలా అని పోటీ పడతాడు. ఎవడన్నా 1 కోటి రూపాయలు సంపాదించాడు అంటే నేను 1 కోటి రూపాయలు పోగొట్టుకోవాలని ఎవడు పోటీ పడ్డాడు కదా. వాడు 1 కోటి సంపాదించాడంటే నేను 2 కోట్లు సంపాదించాలని పోటీ పడతాడు. వాడు కారు కొన్నాడంటే నేను కూడా కొనాలి. వాడు స్కూటర్ మంచి వెరైటీ కొన్నాడంటే నేను టీవీ మంచి మోడల్ కొన్నాడంటే దాంట్లో అన్నిట్లో పోటీ ఉంటుంది బయట ప్రపంచంలో. కానీ భక్తిలోకి వచ్చేసరికి వీడు 4 మాలలు జపం చేస్తున్నాడంటే నేను 8 చేయాలని వాడు ఎవడున్నాడు. అది మాయ. అక్కడ క్యాచ్ అనమాట. ఎవడన్నా కానీ 4 మాలలు చేస్తున్నాడంటే నేను 8 చేయాలా అనేటువంటి ఉత్సాహం. ఆడు మంగళారతికి వచ్చాడంటే నేను అన్ని హారతులకు వస్తాను అని పోటీ పడేవాడు. లేకపోతే ఆడు ఈ సేవ చేశాడు అంటే నేను నచ్చదు. నేను భగవద్గీత చదివాను అంటే నేను 2 సార్లు చదువుతాను భగవద్గీత. సేమ్ ఆ స్పిరిట్ ఇక్కడ ఉంటే వాడి లైఫ్ సక్సెస్ అయిపోతుంది. అదే స్పిరిట్ ఇక్కడ ఉండాలి. అక్కడ భౌతిక విషయాలకు పోటీ పడతాడు, మరి ఆధ్యాత్మిక విషయాలకు పోటీ పడట్లేదు. కానీ పూర్వాచార్యులు పడ్డారు. వాళ్ళందరూ షడ్గోస్వాములు కానీ ఆళ్వార్స్ కానీ వీళ్ళందరినీ కూడా మనం ఈరోజు మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళల్లో ఆధ్యాత్మిక జీవితంలో పోటీతత్వం ఉండింది. అది కూడా హెల్తీ ఆరోగ్యకరమైన పోటీతత్వం ఉండింది. వాళ్ళు ఒకరిని చూసి ఒకరు పోటీ పెడుతూ ఉన్నారు. భక్తిలో ఇంకా చేయాలా. కానీ మనం ఏంటి అంటే ప్రభు ఆయన చేయట్లేదు ప్రభు సేవ నేనేనా అంటే ఫెయిల్యూర్ని ఆదర్శంగా తీసుకుంటాం మనం. ఆయన ఫెయిల్ అయిపోయాడు, నేను కూడా ఫెయిల్ అవుతా. అరే బయట అట్లా కాదే. సో అందుకని మాయ అసలు మనల్ని ఏ కోణంలో చూడాలా అనేది కూడా కప్పేసి మనల్ని నెగటివ్గా నడిపించడానికి భక్తుల సంఘంలో కూడా మాయ ప్రయత్నం చేస్తుంది. అందుకని చెప్పి మనం ఏంటి అంటే ఎప్పుడు కూడా పాజిటివ్ అసోసియేషన్ ఉండాలి. పాజిటివ్. ఎవరి దగ్గరతో నేను సాంగత్యం చేస్తే ఒక మెట్టు ఆధ్యాత్మికంగా ఎదుగుతాను, నాలో ఉత్సాహం కలుగుతుంది, నాలో ప్రేరణ కలుగుతుంది, నేను భగవంతునికి దగ్గర అవుతాను అనేటువంటి సాంగత్యాన్ని మనం ఎన్నుకోవాలి. కానీ దురదృష్టం ఏంటి అంటే ఎన్నిసార్లు ఇట్లా చర్చించినా కానీ మన చెవులు మాత్రం ఎక్కువగా ఏదన్నా నెగటివ్ ఉందా దాని దగ్గర నెగటివ్. పాజిటివ్ తెస్తే ఏమో నిద్ర వస్తుంది. అదే నెగటివ్ చర్చలు అయితే చెవులు నిక్కపరుచుకొని వెళ్ళిపోతారు అన్నమాట. సో అందువల్ల దానివల్ల ఉపయోగం లేదు. ఇదంతా కూడా మనం గమనించాల్సింది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ జడభరతుడు భరత మహారాజు ఆయన అందమైనటువంటి రాణులు ఈ భూమండలాన్నంతా పరిపాలిస్తూ ఉన్నాడు. వాటన్నిటినీ కూడా ఆయన ఏ రకంగా భావించి ఆధ్యాత్మిక జీవితానికి వెళ్ళాడు అంటే మలపు దొడ్డితో సమానంగా భావించాడంట. ఏంటి? అందమైన భార్య, పిల్లలు, రాజ్యము, రాజ్యాధికారము
ఐశ్వర్యము, వీటన్నిటినీ కూడా మలపు దొడ్డితో సమానంగా భావించి బయటకు వచ్చాడు. అంటే అక్కడ మలపు దొడ్డి అని ఎందుకు చెప్పారంటే, టాయిలెట్లో నుంచి బయటకు వచ్చేవాడు ఎవడు దుఃఖంగా రాడనమాట. నాదంతా పోయింది అని చెప్పి. అట్ట కూడా ఉంటే మళ్ళీ ఇంకే మనం ఏం చేయలేము. ఎవరన్నా అట్ట కూడా ఉన్నారనుకోండి, ఇంకా వాళ్ళని మనం ఏం చేయలేము. చాలా బాధపడుతూ అటు ఇటు పట్టుకొని చాలా నష్టం ఎక్కువైంది అని చెప్పి ఏడ్చుకుంటూ బయటపడేవాళ్ళు టాయిలెట్లో నుంచి. ఇంకా అటువంటి మనం ఏం చేయలేము. సో ఎవడు టాయిలెట్లో పీడపోయిందని చెప్పి వస్తాడు బయటికి. అంటే అంత ఐశ్వర్యాన్ని, అంత భోగాన్ని ఆయన మలుపు తొట్టితో సమానంగా భావించి బయటకు వచ్చాడు. అంత ఇదిగా వచ్చినటువంటి వ్యక్తి మాయ. ఇవన్నీ కూడా చరిత్రలో ఎందుకు జరిగాయి అంటే, మనం చూడండి కొంచెం అజాగ్రత్తగా ఉంటే అక్కడ బేసిక్గా భరత మహారాజుకి అటువంటి నష్టం జరగడానికి కారణం ఏంటి అంటే, ప్రభుపాదుల వారు ఆయన ఉపన్యాసంలో చెప్తారు, అసోసియేషన్ ఆఫ్ డివోటీస్ లేదు అక్కడ, భక్తుల సాంగత్యం లేదు, భక్తుల సాంగత్యం లేదు. ఆయన ఒకరోజు ఆ అరణ్యంలో ఉన్నప్పుడు ఒక పులో సింహమో ఒక గర్భంతో ఉన్నటువంటి జింకను తరుముతూ ఉంది. ఒక సెలయేరు పారుతూ ఉంటే ఆ జింక ప్రాణాన్ని రక్షించుకునేదానికి ఎగిరి దూకింది ఆ సెలయేరు. ఆ దూకేటప్పుడు బిడ్డను ప్రసవించింది. ఆ జింక వెళ్ళిపోయింది. ఈ బిడ్డ చూశాడైనా. అప్పుడు నేనేమనుకున్నాడంటే, అరే 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 దీనికి రక్షకులు ఎవరు లేరే, రక్షకులు ఎవరు లేరే. మరి నీ సొంత బిడ్డల్ని వాళ్ళని వదిలేసి వచ్చేసావు కదా, వాళ్ళ గురించి ఆలోచించలేదు. వాళ్ళకి రక్షకులు లేరు, అది లేరు, ఇది లేరు, వాళ్ళని వదిలేసి వచ్చేసావు. కానీ ఇక్కడ చూడండి మాయ, ఆయన ఆ జింక పిల్ల మీద మమకారం పెంచుకున్నాడు. దాన్ని తీసుకొని వచ్చాడు ఆశ్రమానికి, దాన్ని పెంచుకోవడం మొదలుపెట్టాడు. దాన్ని ఆయన పడుకున్నప్పుడు ఎద మీద పడుకోబెట్టుకునేవాడు అంట. ఆయన పిల్లల్ని పడుకోబెట్టుకున్నాడో లేదో తెలియదు, కానీ అంత డిస్క్రిప్షన్ లేదు. కానీ ఆ జింక పిల్లని ఎద మీద, మామూలుగా రెక్కలు వచ్చిన పక్షులు ఎగిరిపోతాయి, తిరగడం అలవాటైన జంతువులు కూడా వెళ్ళిపోతాయి. అది బాగా నడవడం, పరిగెత్తడం అలవాటు చేసుకున్న తర్వాత చిన్న ఎగురుకుంటూ అరణ్యంలోకి వెళ్ళిపోయింది. ఈయన దాని మీద పెంచుకున్నటువంటి మమకారము ఏ స్థాయికి వెళ్ళింది అంటే, ఇంక ఈయన నిద్రాహారాలు మానేసి దాన్ని వెతకడం మొదలుపెట్టాడు. అది కొంచెం వెతుకుతూ పోతూ ఉంటే ఆ భూమి మీద దాని గిట్టల గుర్తులు కనిపించాయంట. అంటే మాయ ఎంత స్థాయికి వెళ్తుందో చూడండి. ఆ గిట్టల గుర్తుల్ని చూసి ఈయన అంటున్నాడంట, అరే 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 భూదేవి ఎంత అదృష్టవంతురాలు, ఈ జింకపిల్ల గిట్టల గుర్తులు దాని భూదేవి మీద పడ్డాయి, నాకు ఆ భాగ్యం లేదే, నాకు ఆ భాగ్యం లేదే. సో ఇది ఎందుకు జరిగింది అంటే, మనం కూడా తస్మాత్ జాగ్రత్త. నీవు అరే అన్నీ వద్దనుకొని భక్తిని కోల్పోకూడదు, భక్తిని కోల్పోకూడదు. లాస్ట్కి ఆ స్థాయి ఎంత అయింది అంటే, జింక ఇంకా ధ్యానం దాని మీదే కంప్లీట్గా. భగవంతుడు ఏం చెప్తున్నారు గీతలో, తర్వాతి జన్మ అనేది దేని బట్టి ఆధారపడి ఉంటుంది. యం వాపి స్మరన్ భావం త్యజంతంతే కలేవరం గౌతమ్యేవతి గౌంతేయ సదా తద్భావ భావిత. ఇంకా ఏ భావంలో శరీరాన్ని వదిలిపెడితే ఆ భావాన్ని మనం పొందుతాం. ఆయన జింక చైతన్యంలో శరీరాన్ని వదిలిపెట్టాడు. ఏమైనప్పుడు మళ్ళా జింక జన్మెత్తాడు. సో అందుకని మనం ఏంటి అంటే, ఈ విభీషణుడు ఎంత జాగ్రత్తగా ఉన్నాడో, ఎంత తెలివిగా ఉన్నాడో, ఆయన నిజంగా రావణాసురుడు లేదు నువ్వు చేసే తప్పు అంటే చంపేస్తాడు. చిన్నోడు కాదు కదా, కానీ తెలివిగా తప్పించుకొని రావణాసురుడి బారి నుంచి తప్పించుకున్నాడు, కానీ భక్తి నుంచి తప్పించుకోలేదు. మళ్ళీ ఆ పాయింట్ గుర్తించాలి. మనం భక్తి నుంచి తప్పించుకోలేదు. మనం కూడా తెలివిగా ఎట్టు చేసి ఏం చేసినా కానీ భక్తిలోనే ఉండేటట్టుగా మనల్ని మనం నిమగ్నం చేసుకునేదానికి ప్రయత్నించాలా. మన తెలివితేటలన్నీ కూడా అట్లాగే వినియోగించుకోవాలి. సో ఈ మార్గంలోకి వచ్చినంత మాత్రాన అయిపోయింది అనుకునేదానికి లేదు. చివరి దాకా ప్రభుపాద ఒక లెక్చర్లో చెప్తాడు. గురు మహారాజ్ దాన్ని ఇంకా డ్రామాటిక్గా చెప్తారు. ఆయన ఏమంటారంటే,
నీకు లాస్ట్లో పుష్పక విమానం వచ్చినా దాని మీద నువ్వు ఎక్కి కూర్చున్నా కానీ అదేం చేస్తుంది అంటే పుష్పక విమానము మనల్ని 14 బోనపాండాల పక్క నుంచి తీసుకొని వెళ్తుందంట. ఆ స్వర్గము వాటి దగ్గర తీసుకొని వెళ్ళేటప్పుడు పక్క నుంచి ఆ స్వర్గంలో ఉన్నటువంటి అప్సరసలు వాళ్ళందరూ కూడా మనల్ని చూసి ఒక మంచి సాంగ్ వేస్తారు. పోవచ్చున్నావా నా రాజా పోవచ్చున్నావా అనగానే మెడ తిప్పామనుకో దిష్కుం ఒకవేళ పొరపాటున మెడ తిప్పామనుకో పొరనైనా పో అక్కడ పో ఏదో చేసుకోను అనుభవించు ఓ ఫినిష్ అయిపోయింది. సో మనం ఏంటి అంటే సవై మన కృష్ణ పాదార విందయో, ఆ కృష్ణుని పాదార విందముల మీదే ధ్యానం ఉండాలి. ఇంకా నో డివియేషన్స్. కుంతీదేవి చెప్తుంది కదా, గంగ ఏ రకమైన ఆటంకములు లేకుండా ఆమె ఆ గంగ ఎట్లాగా సముద్రంలో కలుస్తుందో అదే రకంగా నా మనసు కూడా పుత్రులు పౌత్రులు పిల్లలు మనవలు రకరకాల ఆలోచనలు ఇవేమీ లేకుండా నీ పాదపద్మముల మీదే ధ్యానం ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించు స్వామి అని చెప్పి కుంతీదేవి ప్రార్థన చేస్తున్నాను. సో లాస్ట్ మినిట్ చేరుకునేంత వరకు కూడా పరీక్ష ఉంది. సో అందుకని రోజులో కూడా మనకి ఎన్నో సందర్భాల్లో పరీక్ష ఉంటుందన్నమాట. ఏంటి అంటే నిమిషంలో కూడా సగభాగం మాయలో నిమగ్నమయ్యే అవకాశం ఉంటుంది, కృష్ణ సేవలో నిమగ్నమయ్యే అవకాశం ఉంటుంది. మనం ఎన్నిసార్లు మాయ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు నో 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 అని చెప్తామో ఆ రోజు అన్ని మార్పులు పడతాయి కృష్ణ చైతన్యంలో ఎదగడానికి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనం గమనించుకొని భక్తియుక్త సేవల్లో నిమగ్నం అవ్వాలి. ఏదో గుడ్డిగా అట్లా పోవడం కాదు. ఎందువల్లంటే ఒక పిల్లవాడు వాడు పరీక్షల్లో పాస్ అవ్వాలా అంటే వాడు ఎంతో జాగ్రత్తగా స్టడీ చేయాలి. స్టడీ చేసి నాకు మార్కులు ఎక్కువ ఎట్లా పడతాయని వాడు మెడిటేట్ చేయాలి. అదే రకంగా ఇక్కడ కూడా రోజులో మార్కులు పడతాయి మనకి. సో ఎంత మాయ సేవలో మనం నిమగ్నమై ఉన్నాం, ఎంత కృష్ణుడి సేవలో నిమగ్నమై ఉన్నాం. సో ఈ ఆశ్రమాల్లో వీటన్నిటిలో కూడా ఈ సేవలు ఇవన్నీ కూడా ఆచార్యులు డిజైన్ చేయడం ఎందుకు అంటే మనము ఆ యొక్క సేవల్లో మనల్ని మనం కైంకర్యం చేసుకున్నప్పుడు మాయను మనం అవాయిడ్ చేసేదానికి అవకాశం ఉంది. ఆ సేవలో లేకపోతే ఏముంది, ఇంకా కంప్లీట్ మాయలోనే మనం ఉంటాం. సో అందుకని మేము కూడా ఏంటి అంటే కృష్ణ చైతన్యంలో చేరినప్పుడు మొదట్లో 2-3 నెలల్లో అర్థం చేసుకున్నాం. బ్రహ్మచారిగా ఉండి మన మైండ్ని కంట్రోల్లో పెట్టుకొని ఉండాలా అంటే ఫుల్ ఎంగేజ్ అయి ఉండాలి. ఏకాంతంగా ఉన్నామంటే ఐడియల్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. సో అందుకని చెప్పి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు కూడా ఫుల్లీ ఎంగేజ్గా భక్తియుక్త సేవల్లో నిమగ్నం అయి ఉండేవాళ్ళము. తర్వాత అప్పుడు కూడా ఏంటి అంటే ఎట్లా అంటే ఆ బెడ్ మీద పడుకోగానే నిద్ర వచ్చేయాలి. మళ్ళా మనం అంత అలసిపోకుండా ఉంటే ఒక కళ వేసుకుందాము అనే స్థితి మళ్ళీ వద్దు, అది ఉండకూడదు. ఎగ్జాస్ట్ అయిపోవాలి, పడుకోగానే జస్ట్ నిద్ర వచ్చేసేయాలన్నమాట, ఇంకా వేరే ఆలోచన లేకుండా. ఆ రకంగా మనం మన యొక్క సమయాన్ని ఆ భగవంతుని యొక్క సేవలో మనల్ని కైంకర్యం చేసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఫోకస్డ్గా మనం భక్తిలో పురోభివృద్ధిని సాధించేదానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది అంటే ఈ యొక్క మాయ అపహృత జ్ఞాన, మన యొక్క జ్ఞానాన్ని మాయ అపహరించి మనల్ని తప్పుద్రోవ పట్టించేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సో మొట్టమొదట మనం అర్థం చేసుకోవాల్సింది ప్రతి మానవుడు కూడా ఆడు సుభిక్షిణంగా అంటే చక్కగా జీవితాన్ని గడపాలంటే మానవులు ఖచ్చితంగా ధర్మాన్ని పాటించాలి. ధర్మాన్ని మనం పాటించినప్పుడు భగవంతుడు అన్నిటినీ సప్లై చేస్తాడు. ఆయనకి కరువు అనేటువంటిదే లేదు భగవంతుడు. ఆయన ఎవరు ప్రభుపాదులు అని చెప్తారు, లక్ష్మీపతి లక్ష్మీపతి. కరువు ఏముండదు భగవంతుడి. మనిషి ధర్మంగా లేడు కాబట్టి దానికి ప్రభుపాదుల వారు కూడా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక తండ్రికి 2 పిల్లలు ఉంటే ఒకడు బాధ్యతగా ఉంటే తండ్రి అన్నీ ఇస్తాడు వాడికి, ఇంకోటి బాధ్యతగా లేకపోతే వాడికి ఇవ్వాల్సినవన్నీ కట్ చేస్తాడు. ఎందుకు కట్ చేస్తాడు అంటే వాడికి ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసుకుని ఇంకా చెడిపోతాడు అని చెప్పి వాడి పాకెట్ మనీ కట్ చేస్తాడు, అన్నీ కట్ చేస్తాడు. ఎందువల్లంటే వాడు ధర్మంగా లేడు కాబట్టి. సో అందుకని మనం ధర్మంగా నడుచుకున్నప్పుడు భగవంతుడు ఏ జీవికి ఏ రకమైనటువంటి కొరత అన్నటువంటిది ఇవ్వడు, సమృద్ధిగా అన్నీ వాడికి లభ్యమవుతాయి అన్నమాట. సో ఇది తెలియక ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే రాజులు కూడా గురువు దగ్గరికి వెళ్ళి
శాస్త్రజ్ఞానాన్ని అధ్యయనం చేసేటువంటి వారు. ఎందుకోసం శాస్త్రజ్ఞానాన్ని అధ్యయనం చేసేవాళ్ళు అంటే వాళ్ళకు శాస్త్రజ్ఞానం తెలిసినప్పుడు ప్రజల్ని దానికి అనుగుణంగా నడిపించేటువంటి వారు. ఇప్పుడు దురదృష్టం ఏంటి అంటే రాజులందరూ కూడా స్కామ్ జ్ఞానాన్ని వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు అన్నమాట. ముందు రాజు ఏం స్కాములు చేశాడు, నేను ఎట్లా దాంట్లో ఆరితేరాలా, నేను ఎంత గొప్పగా స్కాములు చేయాలా అనేటువంటి విద్యను బాగా అభ్యసించి వాళ్ళు లాస్ట్కి ఈ ప్రజల్ని కూడా అదే మార్గంలో నడిపించి నాశనం చేసేస్తూ ఉన్నారనమాట. సో అందుకని ఇంతకు ముందు రోజుల్లో రాజు కుమారుడైనా, బ్రాహ్మణుడి కుమారుడైనా, సైనికుడి కుమారుడైనా ఎవరైనా కానీ గురుకులానికి వెళ్ళి గురువు గారి దగ్గర విద్యలో కూడా మొట్టమొదటిది ఏంటి అంటే పురుషార్థాలు అన్నారు. ధర్మ, అర్థ, కామ, మోక్ష. మొట్టమొదటిది ఏంటి అంటే ధర్మం. ధర్మం అంటే నేచర్స్ లాస్, ప్రకృతి నియమాలు. వాటిని ఎడ్యుకేట్ చేయబడేవాళ్ళను. నువ్వు దానికి అనుగుణంగా నడుచుకుంటే ప్రకృతి అన్నీ ఇస్తుంది, నీకు అన్నీ ఇస్తుంది. దానికి విరుద్ధంగా నడుచుకుంటే ప్రకృతి అన్నిటినీ కూడా హోల్డ్ చేస్తుంది, అన్నిటినీ ఆపేస్తుంది. అప్పుడు కరువు ఏర్పడుతుంది. సో ఇవి ఇంతకుముందు రాజు ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలన్నమాట. రాజు తెలుసుకోకుండా ఏమైనా తప్పు చేస్తాడేమోనని ఖచ్చితంగా ప్రతి రాజ్యానికి ఒక రాజగురువు ఉండేవాడు. ఆ రాజగురువు యొక్క కర్తవ్యం ఏంటి అంటే ఈ రాజు ధర్మానికి అనుగుణంగా పరిపాలిస్తున్నాడా లేదా అనేటువంటిది చూసేవాళ్ళు అన్నమాట. ఒక్కో సందర్భాల్లో చరిత్రలో మనం చూసినట్లయితే రాజులు ఆ ధర్మానికి విరుద్ధంగా నడుచుకుంటే ఆ రాజు స్థానాన్ని రాజగురువు స్వీకరించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయన్నమాట. వాళ్ళు దాన్ని స్వీకరించేసేవాళ్ళు. ఎందువల్లంటే వీడు ధర్మానికి విరుద్ధంగా వెళ్తున్నాడు రాజు అని చెప్పి, లేకపోతే ఆ రాజును గద్దె దింపి మళ్ళీ అర్హత ఉన్నటువంటి రాజును కూడా మళ్ళీ సింహాసనం మీద కూర్చోబెట్టేటువంటి వారు. ఎందువల్లంటే ధర్మంగా ప్రజలను పరిపాలించడం అన్నటువంటిది రాజు యొక్క కర్తవ్యం అది. అందుకని ఆ ధర్మ సంబంధమైనటువంటి ఎడ్యుకేషన్ ఉండాలి. దురదృష్టవశాత్తు దాంట్లో ఉన్నటువంటి పరమార్థాన్ని అర్థం చేసుకోకుండా ఇప్పుడు ఉండేవాళ్ళు ఏంటి అంటే ధర్మం లేదు, పాడు లేదు, ఏదో వాళ్ళు జంతువుల్లాగా జీవితాలని వాళ్ళు గడుపుతూ ప్రజల్ని కూడా అట్లాగే పరిపాలిస్తూ దుర్భరం చేసేస్తూ ఉన్నారు. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా, సందేహాలు? డౌట్స్? ग्रंथराज श्रीमद् भागवतम की, जगतगुरु श्रील प्रभुपाद की, राधा गोपीनाथ की, राधा पार्थ सारथी की, राधा कृष्ण चंद्र की, जगन्नाथ बलदेव सुभद्रा माई की, गोविंद श्रीनिवास की, गौर निताय की, हरिनाम संकीर्तन की, निताय गौर प्रेमानंदे।